నాకు కూడా పదం పదా 4 అప్టర్లు 5 అప్టర్లు ఇండ్లు ఉండేవానికి ఒక్కొక్కరికి 3-4 ఇండ్లు వచ్చినాయి ఖాళీ. ఇదే మాడిపిల్ల గానీ టౌన్ లో గానీ బతుకుతావా వచ్చినాయి. నువ్వు నాయకుడు ఇంకా నువ్వేం చేస్తావు? నీ తరపున మీ వాళ్ళకే 10 ఇల్లు ఇచ్చావు. మీకు ఇండ్లు ఉన్నా మళ్ళీ వానికి 4 ఇండ్లు. లేనోళ్ళు లేదు, ఉండేవానికి ఇస్తా ఉన్నారు, లేనోనికి ఇవ్వలేదు. నేను నిజంగా అట్లానే మేము పోయలేదు ఆటికి. మేము ఎవరిని అడిగేది లేదు, పోయేది లేదు, ఏం కానీ చెప్పము. ఓటు ఎలక్షన్ అప్పుడు వచ్చినారు 2 సార్లు వచ్చినారు, అయిపోయింది నా మళ్ళీ గవర్నమెంట్ నుంచి వ్యవసాయానికి సంబంధించిన రైతు పరికరాలు కానీ ఈ ఎరువులు బస్తాలు కానీ ఎరువులు ఏమి ఇవ్వలేదు. అంటే మీరు అసలు మీరు వ్యవసాయం చేస్తున్నారని దృష్టి ఉండదు వాళ్ళకి, ప్రభుత్వానికి? వాళ్ళకి అయితే వ్యవసాయం చేస్తా ఉన్నాము, వాళ్ళకు ఉండల్లా ఇవ్వాలండి రైతులు. మనం ఎంత ఇదన్నా కూడా వాడు ఏం ఏదో 2 ఎకరాలు ఉన్నది వ్యవసాయ భూమి. అంటే వరి మాత్రమే పండిస్తారా? వేరే పంటలు ఏమైనా కూడా చేస్తాము. మడి ఏదో టమాటా గిట్టుబాటు ధర ఈసారి లేదు, ఈసారి రేట్లు లేదు కదా. సరే ఏం పెట్టిందంత నష్టమే. ప్రభుత్వం నష్టపరిహారం ఏమైనా ఇచ్చిందా? రూపాయి ఇచ్చింది ఏమి లేదు ఈ ప్రభుత్వంలో. వస్తుంది రూపాయి. ఈ రైతు భరోసా కేంద్రం నుంచి ఎరువులు కూడా రాలేదు మీకు? అంటే మీరు ఎరువులు ఎక్కడ తెచ్చుకుంటా ఉన్నారు? పౌడర్లోనే కదా తెస్తామా, ఇప్పుడు దొరకని దాడి తెచ్చేది. మీకు సమస్య ఉన్నా కదా, దీన్ని మీరు అధికారులకి సచివాలయంలో కానీ రైతు భరోసా కేంద్రంలో సచివాలయంలో అడుగుతామా, వాళ్ళు రాలేదబ్బా మేము ఏం చేసేది రాలేదని అన్నప్పుడు మీరు పక్క రాష్ట్రంలో పోయి తెచ్చుకుంటా ఉన్నారు. అంతే, ఇంకేడవుతావు పోలేదు. ఎంత పడింది అక్కడ పక్క రాష్ట్రంలో బస్తా? ఆడ ఇస్తారు 354 తెచ్చినారు. 350 తెచ్చి 400 తెచ్చుకున్నారు. అన్నా మనకి భారతదేశంలో జై కిసాన్ జై జవాన్ అంటారన్నా, రైతే రాజు అంటారు. ఈ రైతే రాజు అనే పదానికి ఏ ప్రభుత్వం మీకు సపోర్ట్ చేస్తా ఉంది? ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఏ ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు రూలింగ్ లో ఉండేది, అపోజిషన్ లో ఉండేది. కానీ నేను గోధులో 50 పెట్టుకున్నాయి, 30 ఉన్నాయి. ఆ 30 జాతీల్లో నేను 4 లక్షలు 5 లక్షలు ఇస్తే సంవత్సరానికి నేను ఎంత కట్టుకోనా? నేను అవన్నీ స్కీములు ఉన్నాయి కదా. రాలేదు. మీరు ఎవరన్నా పోయి కలిసినారా? కలిసినారు ఎవరినన్నా? కలిసినా కూడా వాళ్ళ ఇది ప్రోగ్రామ్ ఏమంటే పల్లెపల్లెకు కాంగ్రెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినారు బివి శంకర్ గారి ఆధ్వర్యంలో. నేను మండల అధ్యక్షుడిగా ఉన్నాను. ఆయన గ్రామంలో సమస్యలు ఏమున్నాయి దాన్ని తీసుకురండి, దాన్ని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఇప్పుడు ఆడ దండపిల్లి ఇచ్చిన ఆడదంకా ఏం కరెంట్ లో మాకు ఈ 5 ఇంటికి కరెంట్ కూడా వేయలేదు వాళ్ళు. మహిళలకి చాలా బెనిఫిట్స్ ఇస్తా ఉన్నాము, చాలా ప్రిఫరెన్స్ మహిళలకి ఇస్తా ఉన్నాము. అట్లా దాంట్లో ఏమన్నా లబ్ధి పొందినారమ్మా మీరు? గ్రూపుల్లో కానీ లోన్లో కానీ? లోన్ ఇస్తా ఉన్నారు లోన్ తరపున వస్తా ఉండేది. వేరే బెనిఫిట్స్ మీరు లబ్ధి పొందినారా? ఫ్రీ బస్సులు పెట్టినారు కదా ఇప్పుడు. ఆ ఫ్రీ బస్సుల వల్ల మీకు ఎంత లాభం వచ్చింది? బస్సులు తిరుగుతా ఉన్నాయి, బస్సులు ఎక్కడ ఉన్నాయి? ఈ రోడ్ లో వేస్తే పిల్లలు స్కూల్ పిల్లలు పడతాయి. స్కూల్ పిల్లలు కూడా మీకు అసలు బస్ సౌకర్యమే లేదు. ఆటోకి డబ్బులు ఇచ్చే దాని వరకు ఈ రూట్ లో రాలేదు. మేలే సార్, ఆటోలు బస్సుగా ఉన్నాయి. ఆ ఆటోలు కన్నా నిలిపేస్తే బస్సులు తిరుగుతాయి. మేము వచ్చిన ప్రధాన కారణం ఏమంటే, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చింది మమ్మల్ని ఎవరు పంపించారంటే, విను, మన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ, మన వైఎస్ రాష్ట్ర ఉన్నారు కదా, ఆమె కూతురు,
ఆయన ఉండేటప్పుడు అడిగినవి అడగనివి ఏవేవైతే ఇచ్చినారో అట్లా ఆమె ఆ పథకాలన్నీ తీసుకొచ్చేదానికి షర్మిలమ్మ మన కోఆర్డినేటర్ శివశంకర్ అన్న తెలుసులే చూసాను. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉండేది. వీళ్ళకంతా ఏమేమి సమస్యలు ఉన్నాయి, వీళ్ళ ఇంటికి కాలువలు ఉన్నాయా, ఇదైతే ఇంతవరకు చాలా ఇండ్లు ఇచ్చినారు. వైఎస్ గవర్నమెంట్ లో మన రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు, దాని తర్వాత వచ్చినప్పుడు కూడా ఇండ్లు చాలా ఇచ్చినారు. ఒక పూరి గుడిసె కనపడకూడదు. రాజశేఖర్ ఉన్నప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇలా ఎవరు ఉన్నప్పుడు ఇయ్యలేదు మాకు ఇల్లు. రేషన్ కార్డు ఉందా మీకు? ఉన్నాయి, అన్నీ ఉన్నాయినా, రేషన్ కార్డు ఉన్నది, కరెంట్ సౌకర్యము ఉన్నదా? అన్నీ ఉన్నాయినా. నాకే తిరిగి తిరిగి యాస్ట్ అయిపోయి గమ్షిప్ పని అయిపోయినాము. ఉంటే వచ్చింది ఊరికి ఆ. అట్లా ఇండ్లే ఇయ్యలేదు. అమ్మ ఎన్నేళ్ళు అయిందమ్మా ఈ ఊరికి వచ్చి మీరు? అయిపోయింది 18 ఏళ్ళు అవుతుంది. 15 ఏండ్లు. ఆ, అయ్యో 16 ఏండ్లు అవుతుంది. ఆహా. ఇంకేమో ఊరు వచ్చేది చెప్పేది తీసుకునేది ఓట్లు ఎత్తుకుంటారు, మళ్ళీ ఫస్ట్ తిరిగి మళ్ళీ పెడతారు. తిరిగి మళ్ళీ కూడా చూడరు. నిజంగానే షాపింగ్ అంటారు. నో, ఇప్పుడు నా కూడా పదం పదా 4 అప్రిల్లు 5 అప్రిల్ ఇండ్లు ఉండేవానికి మొబైల్ 3-4 ఇండ్లు వచ్చినాయి ఖాళీ. ఇదే మాడిపిల్ల గానీ టౌన్ లో గానీ బతుకుతావా వచ్చినాయి. నేను పొలం నేను కట్టి కనీసం 30-40 కిలోమీటర్లు తిరుగుతాను రోజుకి. ఆ, ఇల్లు ఉండేవానికి 4 ఇండ్లు, లేనోడు ఇంకా గుడిసెలేనే ఉన్నారన్నా. ఉన్నారు. అదే అవునా? ఇప్పుడు తెలుగుదేశం గానీ వైఎస్ఆర్ గానీ అది కాంగ్రెస్ గానీ ఏదైనా రానిలే, మెయిన్ పాయింట్ ఒకటి వాడు ఎవడు వచ్చినా ఇండ్లు ఏరుకోవాలా. ఎవరికి ఇల్లు లేదు, అట్లే లేదు. ఇప్పుడు నువ్వు నాయకుడు ఇంకా నువ్వేం చేస్తావు? నీ తరపున మీ వాళ్ళకే 10 ఇల్లు ఇచ్చావు. మీకు ఇల్లు ఉన్నా మళ్ళీ వానికి 4 ఇండ్లు. అవును. లేనోళ్ళు లేదు, ఉండేవానికి ఇస్తా ఉన్నారు, లేనోనికి ఇవ్వలేదు. నేను నిజంగా అట్లానే మేము పోయలేదు ఆటికి. మేము ఎవరిని అడిగేది లేదు, పోయేది లేదు, ఏం కానీ చెప్పము మేము. ఈ ప్రజల్లో సమస్యలు ఏమున్నాయి? ఏ వసతులు లేవు? మౌలిక వసతులు ఉన్నాయా లేవా? మీకు ఇల్లు ఉన్నాయా లేవా? మీ ప్రభుత్వం నుంచి పథకాలు ఏమన్నా వస్తా ఉన్నాయా లేదా? మీరు ఎందుకు ఇంత చీకటి ప్రాంతంలో ఉన్నారు? టౌన్కి దగ్గరగా 2 కిలోమీటర్లలోనే ఉన్నారు, కానీ ఏ అధికారి వచ్చి మీకు మీ సమస్యలు పరిష్కరించలేదు. ఎవరు రారు, ఊరు రారు. రారు ఎవరు రారు. అవును. వచ్చి అప్పుడు రాత్రిలో ఓటు ఎలక్షన్ అప్పుడు వచ్చినారు నా, అంటే వచ్చినారు 2 సార్లు వచ్చినారు, అయిపోయింది నా. మేము అందుకే మనం ఉండేటట్లయితే పూర్వ వైభవం తెచ్చేదానికి శర్మిలమ్మ గారు, రాజశేఖర్ గారి కుమార్తె శర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు. ఆమెను ఆదరించండి. మనకి ఏ వసతులు కావాలో అన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా ఎలక్షన్ 4 సంవత్సరాలు ఉన్నది. ఇప్పటి నుంచి ఇంకటి నుంచి మీరు మారండి. ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించండి. మీకు ఏ సదుపాయాలు కావాలో అవన్నీ ప్రభుత్వం నుంచి మనం కొట్టాడు తెచ్చుకున్నాము. ఈరోజు ఇంత కోతవేటు దూరంలో ఉండే పల్లెకే ఇల్లు వెళ్ళలేదంటే ఈరోజు పల్లెకు కాంగ్రెస్ ప్రోగ్రాంలో భాగంగా శర్మిలమ్మ గారి ఆదేశానుసారము BBM శివశంకర్ గారి ఆధ్వర్యంలో పొలంనేరు గంగవరం మండలం మారేడుపల్లి గ్రామం పసుల మంద నుంచి కోతవేటు దూరంలో, అంటే దాదాపు రోడ్డు కానుకొని ఒక 20 ఇండ్లు గ్రామాలు ఉన్నాయి, 20 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళు SC STకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి పూర్తిగా నిరాధారంగా ఉన్నారు. ఇండ్లు వసతులు లేవు, మౌలిక సదుపాయాలు పూర్తిగా లేవు, కరెంటు సౌకర్యం లేదు. వీళ్ళకి ఒక ఇంటికి ఎస్టీలుగా ఉండి వాళ్ళకి 200 వరకు యూనిట్ల వరకు ఫ్రీగా ఉన్నది అనేసి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళకైతే 9,000 రూపాయలు బిల్లు వేసి బిల్లు చేతికి ఇచ్చి మీరు 9,000 రూపాయలు కట్టే మీకు కరెంటు బిల్లు ఇస్తాము, కరెంట్ ఇస్తాము, లేదంటే లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళు సంబంధిత అధికారులు అయితే ప్రశ్నించారు. ఈ మరి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉంది కదా, మేము ఎందుకు 9,000 కట్టాలనేసి అంటే లేదు లేదు మీకు కడితేనే ఇస్తామనేసి అని అంటా ఉన్నారు. దీనిలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము నిలదీసి అడుగుతా ఉంది, కూటమి ప్రభుత్వం ఏమైనా నిద్రపోతా ఉందా? కూటమి ప్రభుత్వం ఏమైనా నిద్రపోతా ఉందా? గంగవరం మండలాన్ని నుంచి హెడ్ క్వార్టర్ నుండి కోతవేటు దూరంలో ఉండే గ్రామాలకే మీరు మౌలిక సదుపాయాలు కల్పించకుండా వదిలితే ఏమైనా పోతా ఉన్నారో అర్థం కాలేదు. దీనిపైన ఒకసారి మీరు సంబంధిత అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాసించాలని కోరి ప్రార్థిస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.